ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక అద్భుతమైన ట్రిక్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మన యొక్క స్క్రీన్ పైన నేను ఎగ్జాంపుల్ పర్పస్ రాస్తాను చూడండి, 143 అని రాయగానే ఆటోమేటిక్గా మన స్క్రీన్ వచ్చేసి అన్లాక్ కావడం జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను రాస్తున్నాను చూడండి, 143 ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా నా స్క్రీన్ వచ్చేసి అన్లాక్ కావడం జరిగిందనమాట. ఇలాంటి లాక్ని మీరు ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి గెస్చర్ లాక్ అన్నమాట. సింపుల్గా దీన్ని మీరు మీ యొక్క సైన్ లాక్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్లో దీన్ని ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ గెస్చర్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత నేను రాస్తున్నాను చూడండి, 143 ప్లస్ మళ్ళీ రీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం, 143 చూడండి, ఆటోమేటిక్గా మనకు ఇది లాక్ కావడం జరిగింది. నెక్స్ట్ పేజ్లో మీకు రికవర్ చేసుకోవడానికి ఒక పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. మీకు నచ్చిన ఇన్ కేస్ మీరు అది మర్చిపోయినట్లయితే దాన్ని రికవర్ చేసుకోవడానికి మనం ఇంకో పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇచ్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పేజ్లో దీన్ని ఓకే బటన్ ట్యాప్ అనేది చేసేసి ఈ అప్లికేషన్ని గ్రాండ్గా పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి నేను ఇచ్చాను ఈ విధంగా. వన్స్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేయగానే ఇంకో పర్మిషన్ అడుగుతుంది. ఇంకో పర్మిషన్ కూడా మీరు గ్రాండ్గా ఇచ్చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ బటన్ చూడండి, దీనిపైన మీరు వన్స్ ట్యాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ట్యాప్ చేయగానే దీన్ని మీరు కావాలనుకుంటే విషబుల్ లేదా డిసేబుల్ కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు స్క్రీన్ పైన రాసే విధానాన్ని. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ గెస్చర్ లాక్ని అనేబుల్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు లాక్ చేశాను నా మొబైల్ని. లాక్ చేసిన తర్వాత మళ్ళీ అన్లాక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాస్తాను చూడండి, 143 చూడండి, నా స్క్రీన్ వచ్చేసి ఆటోమేటిక్గా నాకు అన్లాక్ కావడం జరిగింది. మళ్ళీ చూపిస్తాను చూడండి, నేను వన్స్ లాక్ చేశాను. లాక్ చేసిన తర్వాత అన్లాక్ చేస్తున్నాను చూడండి, 143 చూడండి, ఆటోమేటిక్గా నా స్క్రీన్ వచ్చేసి నాకు అన్లాక్ కావడం జరిగిందనమాట. ఈ విధంగా మీకు నచ్చింది మీరు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. మీ సిగ్నేచర్ కావచ్చు లేదా మీకు నచ్చిన నంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీ యొక్క స్క్రీన్ లాక్గా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.